హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, నెక్స్ట్ నాన్ వర్బల్లో భాగంగా మనం క్యూబ్ అండ్ క్యూబాయిడ్ పైన కొన్ని క్వశ్చన్ ప్రాక్టీస్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడంటే వాడు 10 సెంటీమీటర్ భుజం పొడవు కలిగిన, అంటే మొత్తం ఒక భుజం పొడవు ఎంత ఉందంటే 10 సెంటీమీటర్లు ఉందంట. అలా 10 సెంటీమీటర్ భుజం పొడవు కలిగిన ఒక ఘనానికి రంగు వేసి దాని 2 సెంటీమీటర్ భుజం పొడవు కలిగిన చిన్న చిన్న ఘనాలుగా విభజించారంట. అయినా లఘు ఘనాల సంఖ్య ఎంత అని అడిగాడు. అంటే పెద్ద క్యూబ్ అయితే ఉంది. ఓకే, ఇది మొత్తం పెద్ద క్యూబ్ ఉంది. ఈ క్యూబ్ని వాడు ఏం చేశాడంటే మొత్తం ఈ పెద్ద క్యూబ్ యొక్క మెజర్మెంట్ ఎంత అంటే 10 సెంటీమీటర్. ఈ 10 సెంటీమీటర్ ఏం చేశాడంటే వాడు 2 సెంటీమీటర్ వచ్చే విధంగా, అంటే 2 సెంటీమీటర్ దగ్గర కట్ చేసుకుంటూ వెళ్ళాడంట. అలా కట్ చేసుకుంటూ వెళ్తే అలా మొత్తం పెద్ద క్యూబ్లో ఏర్పడే చిన్న లఘుఘనాల సంఖ్య ఎంత అని అడిగాడు. ఓకే, చూద్దాం. లఘుఘనాల సంఖ్య కావాలి అంటే ఫస్ట్ పెద్ద వాల్యూ ఉందిగా, అంటే పెద్ద భుజం, పెద్ద ఘనం యొక్క ఘనపరిమాణం, పెద్ద ఘనం యొక్క ఘనపరిమాణం బై చిన్న ఘనం యొక్క ఘనపరిమాణం, చిన్న ఘనం యొక్క ఘనపరిమాణం చేస్తే మనకు మొత్తం లఘు ఘనాల సంఖ్య వస్తుంది. మొత్తం లఘు ఘనాల సంఖ్య. ఓకే, ఫైండ్ ది నంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్. ఫైండ్ ది నంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ కావాలి అంటే ద వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్ బై ద వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్ రావాలి. ఓకే, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏమవుతుందంటే ఏ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఫార్ములా ఏమొస్తుంది, క్యూబ్కి ఏ క్యూబ్ వస్తుంది. అలాప్పుడు ఏ క్యూబ్ అంటే పెద్ద ఘనం యొక్క భుజం పొడవు ఎంత ఉంది 10, కాబట్టి 10 × 10 ఎందుకు క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ రాయాలి. నెక్స్ట్ డివైడెడ్ బై చిన్న ఘనం యొక్క ఘనపరిమాణం రాయాలంటే దాని భుజం కావాలిగా, దాని భుజం పొడవు ఎంత ఉందంటే 2 సెంటీమీటర్లు, కాబట్టి 2 × 2 therefore 2 1s are 2 5s are 2 1s are 2 5s are 2 1s are 2 5s are therefore 5 × 5 × 5 therefore ఆన్సర్ మొత్తం ఎన్ని పీసెస్ ఏర్పడతాయంటే 125 పీసెస్ ఏర్పడతాయి అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ టు సేమ్ కాన్సెప్ట్. ఒక ఘనంలోని 6 ముఖాలకు పసుపు రంగు వేయబడినది వేసి దాన్ని 27 లఘు ఘనాలుగా ఖండించడం జరిగినది. అయినా ఇక్కడ 2 పదాలు ఇంపార్టెంట్. కనీసం అంటే అట్లీస్ట్ వన్ సైడ్ పెయింటెడ్, కనీసం ఒక ముఖానికి రంగు ఉన్న ఘనాల సంఖ్య ఎంత అని అడిగాడు. కనీసం ఒక ముఖానికి రంగు ఉన్న ఘనాల సంఖ్య ఎంత అంటే ఇక్కడ కనీసం ఒక ముఖం అంటే అట్లీస్ట్ 1, ఇదే చిన్నది ఉండాలి, దీనికన్నా చిన్నది రాకూడదు. అంటే ఒక ముఖానికి రంగు ఉండేది కనుక్కోవాలి, 2 ముఖాలకు రంగు ఉండేది కనుక్కోవాలి, 3 ముఖాలకు రంగు ఉండేది కనుక్కోవాలి. ఎప్పుడు అట్లీస్ట్ 1 సైడ్ అన్నప్పుడు. అట్లీస్ట్ 2 సైడ్ అంటే 2తో స్టార్ట్ అవ్వాలి, 2 and 3. నెక్స్ట్ అట్లీస్ట్ 1 సైడ్ అంటే 1 2 3 అలా 3 వైపులా కలర్స్ ఉండేవి రావాలి. నెక్స్ట్ అదేవిధంగా గరిష్టంగా ఒక ముఖానికి రంగు ఉన్న ఘనాల సంఖ్య ఎంత అంటే ఫైండ్ ది నంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ మ్యాక్సిమం 1 సైడ్ పెయింటెడ్. అంటే గరిష్టంగా ఒక ముఖం అంటే హైయెస్టే 1 ఉండాలి, హైయెస్టే 1 సైడ్ పెయింట్ ఉండాలి. మళ్ళీ అసలు రంగే లేనివి అయినా ఉండాలి. అంటే గరిష్టంగా ఒక ముఖానికైనా రంగు ఉండాలి, లేదా రంగు లేకపోయినా పర్లేదంట. కానీ ఇక్కడ కనిష్టంగా ఒక ముఖానికంటే అట్లీస్ట్ 1 సైడ్ పెయింటెడ్ అంటే 1 సైడ్ ఉండేది కౌంట్ చేయాలి, 2 సైడ్ ఉండేది కౌంట్ చేయాలి, 3 సైడ్ ఉండేది కూడా కౌంట్ చేయాలి. ఓకే, చూద్దాం. ఇప్పుడు మనం ఇదివరకే షార్ట్ కట్ నేర్చుకున్నాం. ప్రొసీజర్ డయాగ్రామ్ గీయకుండా షార్ట్ కట్లో ఏ విధంగా నేర్చుకున్నామో కూడా చూసాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎన్ని లఘు ఘనాలు ఉన్నాయంటే 27. 27 ఉన్నాయి అంటే ఈ 27 దేని యొక్క క్యూబ్ అంటే దేర్ఫోర్ 3 యొక్క క్యూబ్. అప్పుడు n వాల్యూ దేనికి సమానం అంటే 3. అంటే మన ఫార్ములాస్లో ఆ n వాల్యూ సింప్లిఫికేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా అంటే వాడు కనీసం ఒక ముఖానికి అట్లీస్ట్ 1 సైడ్ పెయింటెడ్, అట్లీస్ట్ 1 సైడ్ పెయింటెడ్ అన్నాడు. అట్లా అట్లీస్ట్ అంటే 1తోనే స్టార్ట్ అయ్యి 1 2 3 అట్లా 3 వైపులా రంగులు ఉండేవి రావాలి. అంటే 1 సైడ్ పెయింట్ ఉండేది కౌంట్ చేయాలి, 2 సైడ్ పెయింట్ ఉండేది కౌంట్ చేయాలి,
3 సైడ్ పెయింట్ అనేది కౌంట్ చేయాలి. ఓకే, 1 సైడ్ పెయింట్ అనేది ఫార్ములా 6 × n-2 హోల్ స్క్వేర్. రెండు వైపులా రంగులు ఉండేదానికి ఫార్ములా 12 × n-2. ఓకే, మూడు వైపులా రంగులు ఉండేది ఫార్ములా ఆల్వేస్ ఆన్సర్ 8. ఇప్పుడు ఆ n ప్లేస్లో 3 సింప్లిఫికేషన్ చేస్తే అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే 6 × 3 - 2 హోల్ స్క్వేర్ 12 × 3 - 2 ప్లస్ 8. ఓకే, 3 - 2 వాల్యూ ఎంత 1, 1 స్క్వేర్ వాల్యూ 1, ఇక 3 - 2 వాల్యూ 1 అంటే దీనంతా ప్లేస్లో 1 రావడానికి అవకాశం ఉంది. అప్పుడు 6 + 1 ఎంత 6 1s are 6 ప్లస్ 12 1s are 12 ప్లస్ 8 1s are 8 అంటే 12 + 8 20, 20 + 6 26 అంటే కనీసం ఒక ముఖానికి రంగులు ఉండేవి ఎంత అంటే ఆన్సర్ 26 ఉంటాయి. 26 లఘు ఘనాలు ఉంటాయి అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా గరిష్టంగా ఒక ముఖానికి రంగు ఉన్న లఘు ఘనాల సంఖ్య ఎంత అంటే గరిష్టంగా ఒక ముఖం అంటే ఒక ముఖమైన ఉండాలి, అదే హైయెస్ట్ ఉండాలి, దానికన్నా ఎక్కువ రాకూడదు. అంటే 2 3 రాదు, లేక అసలు రంగే లేనిదైనా ఉండాలి. ఓకే, ఇప్పుడు దీనికి ఫార్ములా, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఒక ముఖానికి ఉన్నదానికి ఫార్ములా వచ్చి 6 × n-2 హోల్ స్క్వేర్. అసలు రంగే లేనిది అంటే n-2 హోల్ క్యూబ్. ఓకే, ఇప్పుడు n ప్లేస్లో ఏం సింప్లిఫై చేయాలి, n ప్లేస్లో 3 పెట్టాలి. అప్పుడు n ప్లేస్లో 3 పెడితే 3 - 2 1, 1 స్క్వేర్ వాల్యూ 1, అప్పుడు 6 1s are 6, ఇక్కడ 6 వస్తుంది. తర్వాత 3 - 2 వాల్యూ, 3 - 2 వాల్యూ ఎంత 1. ఓకే, 1 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 1, దేర్ఫోర్ 6 + 1 ఎంత అంటే 7. అంటే గరిష్టంగా ఒక ముఖానికి రంగులు ఉండే ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయి అనేది రైట్ ఆన్సర్. జాగ్రత్త, ఈ రెండు పదాలు మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అట్లీస్ట్ 1, మ్యాక్సిమం 1 సైడ్ అంటే మ్యాక్సిమం పదం కనబడినా అనగా అట్లీస్ట్ పదం కనబడితే కనీసం ఒక ముఖానికంటే 1 2 3 ఆడవాలి. అంటే గరిష్టంగా ఒక ముఖానికంటే హైయెస్టే 1 ఉండాలి, లేక 0 అయినా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక ఘనంలోని ఎదురెదురు భుజాలకు, ఇక్కడ ఇంపార్టెంట్, ఆపోజిట్ సైడ్ అన్నాడు. ఎదురెదురు భుజాలకు ఎరుపు రంగును, నీలం రంగును మరియు ఆకుపచ్చ రంగు వేసి ఆ ఘనాన్ని 64 లఘు ఘనాలుగా ఖండించడం జరిగినది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎదురెదురు ముఖాలు అంటే ఆపోజిట్ సైడ్స్. అలా ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ఇదొక క్యూబ్ అనుకుంటే ఆపోజిట్ సైడ్, దీనికి ఆపోజిట్ ఇదంతా. ఓకే, ఫస్ట్ ఆపోజిట్ రెడ్ కలర్ ఆర్, ఇదంతా ఆరే అవుతుంది. ఓకే, ఇంకొక ఆపోజిట్కి నీలం కలర్ అంటే బ్లూ, ఇది బ్లూ అయితే ఇదంతా కూడా బ్లూనే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మిగిలిన ఆపోజిట్ సైడ్కి గ్రీన్ కలర్, ఇది జీ అయితే ఇదంతా కూడా గ్రీన్ కలర్ అవుతుందంట. అలా ఈ విధంగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏ విధంగా చేయాలి? ఓకే, సేమ్ షార్ట్ కట్స్, కాకపోతే వాడే కనుక స్పెసిఫిక్గా కలర్ మెన్షన్ చేస్తే ఏమవుతుందో చూడాలి. అతనే స్పెసిఫిక్గా కలర్ మెన్షన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆన్సర్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫార్ములాస్ ఏ రాసామంటే ఓన్లీ అసలు రంగే లేనిది ఎంత అంటే ఇక్కడ 3 వైపులా రంగులు ఉండేది ఎంత అంటే 8. నెక్స్ట్ అదేవిధంగా 3 వైపులా రంగులు అనేది 8 అయింది. అలా 2 వైపులా రంగులు అంటే 2 సైడ్ అన్నప్పుడు మనకు ఫార్ములా 12 × n-2. అదే ఒకవేళ రెండు వైపులా రంగులు ఉండాలి, ఇదే 2 వైపులా ఎరుపు రంగు మరియు నీలం రంగు, లేక నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు, లేక ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు, అలా కలర్స్ మెన్షన్ చేస్తే, కలర్ మెన్షన్ చేయకపోతే 2 వైపులా కలర్స్ ఉన్నంటే ఏవైనా కావచ్చు, అది రెడ్ గ్రీన్ కావచ్చు, గ్రీన్ రెడ్ కావచ్చు, మళ్ళీ బ్లూ రెడ్ కావచ్చు, ఎలా అయినా కావచ్చు. అలా ఉంటే దానికి ఫార్ములా ఇది. వాడే స్పెసిఫిక్గా కలర్ మెన్షన్ చేస్తే, ఓకే, కలర్ కనుక కన్ఫామ్గా పేరు ఇస్తే మన ఫార్ములాకి పక్కన 1/3 యాడ్ అవుతుంది. 1/3 × 12 × n-2, 3 1s are 3 4s అంటే ఇండైరెక్ట్గా 4 × n-2 అవుతుంది. అంటే స్పెసిఫిక్గా కలర్ కనుక మెన్షన్ చేస్తే ఫార్ములా 4 × n-2. నెక్స్ట్ అదేవిధంగా ఒకవైపు మాత్రమే రంగు ఉండేది, ఒకవైపు మాత్రమే రంగు ఉండాలి అంటే మన ఫార్ములా ఏమైందంటే 6 ×
n-2 అయింది. ఓకే, ఒకవైపు మాత్రమే రంగు అంటే 6 ఇంటూ n-2 హోల్ స్క్వేర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు వాడే స్పెసిఫిక్గా కలర్ మెన్షన్ చేస్తే సే మన ఫార్ములా ముందర 1/3 యాడ్ అవుతుంది. ఓకే, 1/3 యాడ్ అయ్యి సింప్లిఫికేషన్ చేస్తే 3 1s 3 2s, దేర్ఫోర్ ఆన్సర్ 2 ఇంటూ n-2 హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అసలు రంగే లేనివన్నా కూడా సేమ్ ఫార్ములా, రంగే లేని దానికి n-2 హోల్ క్యూబ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఈ షార్ట్ కట్ కండిషన్స్ ఉపయోగిస్తూ ఆన్సర్స్ ఏ విధంగా చెయ్యాలి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎరుపు రంగును మాత్రమే, ఇక్కడ జాగ్రత్త, ఎన్ని కలర్స్ ఇచ్చాడు? ఒక కలరే ఇచ్చాడు. అలా ఎరుపు రంగు కలర్ మెన్షన్ చేశాడుగా. ఓకే, ఒక రంగు కలర్ మెన్షన్ చేశాడు. ఎరుపు రంగును మాత్రమే కలిగిన ఘనాల సంఖ్య ఎంత? అప్పుడు కలర్ ఒకటే కలర్ ఉండాలంట. ఆ కలర్ కూడా మెన్షన్ చేశాడు. అలా కలర్ మెన్షన్ చేస్తే ఫార్ములా ఏమైపోతుందంటే అక్కడ ఫార్ములా 2 ఇంటూ n-2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఒక అప్పుడు n వాల్యూ కనుక్కోవాలిగా. n వాల్యూ కనుక్కోవాలంటే 64, అది దేని యొక్క క్యూబ్ అంటే 4 క్యూబ్. అప్పుడు n వాల్యూ ఎంత అంటే 4 అవుతుంది. n వాల్యూ ఎంత అంటే 4. ఓకే, చూద్దాం. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 2 ఇంటూ 4 - 2 హోల్ స్క్వేర్. 4 - 2 వాల్యూ 2, 2 స్క్వేర్ 4, 4 2s వాల్యూ ఎంత అంటే ఇక్కడ 8. అంటే ఎరుపు రంగును మాత్రమే కలిగి ఉన్న ఘనాల సంఖ్య ఎంత అంటే 8 వస్తుంది. అది ఏదైనా కానీ, ఎరుపు రంగు కానీ, నీలం రంగు కానీ, ఆకుపచ్చ రంగు కానీ ఉండింటే, కలర్ మెన్షన్ చేయకుండా ఉండింటే అప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఏది? 6 ఇంటూ n-2 హోల్ స్క్వేర్. ఒకవేళ స్పెసిఫిక్గా కలర్ మెన్షన్ చేస్తే మనం ఏం వాడతామంటే 2 ఇంటూ n-2 హోల్ స్క్వేర్ వాడతాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎరుపు రంగు మరియు నీలం రంగు, ఇక్కడ స్పెసిఫిక్గా కలర్ మెన్షన్ చేశాడు. ఎరుపు రంగు మరియు నీలం రెండు కలర్ మెన్షన్ చేశాడు. అలా వాడే కలర్ మెన్షన్ చేశాడు కాబట్టి మన ఫార్ములా ఏం వాడతామంటే 4 ఇంటూ n-2 వాడతాం. ఓకే, n వాల్యూ ఎంత అంటే మనకు తెలిసిందే 4. ఓకే, అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 4 ఇంటూ 4 - 2, 4 - 2 వాల్యూ ఎంత? 2, 4 2s వాల్యూ ఎంత అంటే 8. అంటే ఇక్కడ ఎరుపు రంగు మరియు నీలం రంగు మాత్రమే కలిగి ఉన్న లఘు ఘనాల సంఖ్య ఎంత అంటే 8. ఇక్కడ ఎరుపు రంగు మాత్రమే కలిగి ఉన్న ఘనాల సంఖ్య కూడా 8. ఓకే, ఇదే ఫజిల్ పైన ఇంకా ఏమైనా క్వశ్చన్ అడిగాడంటే, ఇదే ఫజిల్ పైన అసలు రంగే లేని ఘనాల సంఖ్య ఎంత? అసలు రంగే లేని ఘనాల సంఖ్య మనకు తెలిసిందే n-2 హోల్ క్యూబ్. n వాల్యూ ఎంత అంటే n వాల్యూ 4, 4 - 2 హోల్ క్యూబ్. 4 - 2 వాల్యూ 2, 2 క్యూబ్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 2 క్యూబ్ వాల్యూ 8. నెక్స్ట్ క్వశ్చన్, రెండు వేరు రంగులు, ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెండు వేరు రంగులు అన్నాడు. ఏమైనా కలర్ మెన్షన్ చేశాడా? కలర్ మెన్షన్ చేయలేదు. అదే అంతకుముందు ఉన్న క్వశ్చన్లో ఇక్కడ రెండు వేరు రంగులు అనలేదు, జస్ట్ వాడు కలర్ మెన్షన్ చేశాడు. ఏమని? ఎరుపు రంగు మరియు నీలం రంగు. అలా కలర్ మెన్షన్ చేస్తే ముందర 1/3 వస్తుంది. అలా కలర్ మెన్షన్ చేయకపోతే మాత్రం మనకు డైరెక్ట్ ఫార్ములా ఏమైపోతుందంటే ఇది రెండు వైపులా కాబట్టి 12 ఇంటూ n-2. n అంటే వాల్యూ 4. ఓకే, 4 - 2 వాల్యూ 2, అప్పుడు 12 2s వాల్యూ ఎంత అంటే 24. అంటే 4th క్వశ్చన్ ఆన్సర్ ఎన్ని లఘు ఘనాలు ఉంటాయంటే 24 లఘు ఘనాలు ఉంటాయనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, కనీసం ఒక ముఖానికి నీలం రంగు ఉన్న ఘనాల సంఖ్య ఎంత అన్నాడు వాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. కనీసం ఒక ముఖానికి అంటే అది కూడా కలర్ మెన్షన్ చేశాడు. కనీసం ఒక ముఖానికి నీల రంగు అంటే ఒక ముఖానికి నీలం రంగు ఉండేది కౌంట్ చేయాలి, 2 ముఖాలకు నీలం రంగు ఉండేది కౌంట్ చేయాలి, 3 ముఖాలకు నీలం రంగు ఉండేది కౌంట్ చేయాలి. అంటే ఇండైరెక్ట్గా నీలం రంగు ఎక్కడెక్కడైతే ఉందో అన్నిటినీ కౌంట్ చేయాలి అని అర్థం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నీలం రంగుని కౌంట్ చేయాలి అంటే మనకు ఎన్ని పీసెస్ ఉన్నాయి? ఓవరాల్గా 64 పీసెస్ ఉన్నాయి. ఈ 64ని మనం ఈచ్ యాక్సిస్లో 4 పీసెస్గా డివైడ్ చేస్తాం. అంటే 4 క్యూబ్ వాల్యూ. అంటే అప్పుడు మనం ఒక పీసెస్ కలర్ వేయాలి అంటే అప్పుడు 2 యాక్సిస్ వాడాలి. అంటే మనం డయాగ్రామ్ గీయాలి. ఇలా డయాగ్రామ్ గీస్తున్నాము అంటే ఒక రెండు యాక్సిస్ వాడతాం. ఇదొక యాక్సిస్ యూజ్ చేస్తాం.
అలా ఈ 2 యాక్సిస్ అనే వాడని లేక ఈ 2 అనే తీసుకోండి. అప్పుడు 4 4 ఎంత అంటే 16. అప్పుడు మీకు ఇచ్చిన క్వశ్చన్లో నీలం రంగు ఎన్ని ఫేసెస్కి వేసారంటే 2 ఫేసెస్కి వేసారు. నీలం రంగు 2 ఫేసెస్కి. ఓకే, సపోజ్ ఇది బ్లూ కలర్ అనుకుంటే దీనికి ఆపోజిట్లో ఉండేది కూడా బ్లూ కలర్. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. దీని కింద కూడా ఎన్ని ఉంటాయంటే 16 ఉంటాయి. అలా అప్పుడు ఓవరాల్గా కనీసం ఒక ముఖానికి నీలం రంగు అంటే 16 + 16 వాల్యూ ఎంత అంటే 32. 32 లఘు ఘనాలు అనేవి కనీసం ఒక ముఖానికి నీలం రంగు ఉండేవి ఆన్సర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక ఘనంలోని వ్యతిరేక దిశలో ఉన్న ఒక జతను ముఖాలను ఎరుపు రంగుతోనూ, రెండో వ్యతిరేక దిశలో ఉన్న ముఖములను నీలం రంగుతోనూ, మూడో వ్యతిరేక దిశతో ఉన్నదాన్ని పసుపు రంగుతోనూ రంగు వేయడం జరిగిందంట. అంటే ఒక ఆపోజిట్ ఫేస్కి రెడ్ కలర్, ఇంకొక ఆపోజిట్ ఫేస్కి బ్లూ కలర్, ఇంకో ఆపోజిట్ ఫేస్కి ఎల్లో కలర్ వేశారంట. అలా కలర్ వేసి అలా మొత్తం ఎన్ని లఘు ఘనాలుగా ఖండించారు అంటే 125 లఘు ఘనాలుగా ఖండించారంట. ఓకే, షార్ట్ కట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు 125 అంటే దీని దేని యొక్క క్యూబ్ అంటే అది 5 క్యూబ్. అప్పుడు ఎన్ వాల్యూ ఎంత అంటే 5. ఎన్ వాల్యూ ఎంత అంటే 5కి సమానం. అప్పుడు ఇక్కడ 3 వైపులా ఫస్ట్ క్వశ్చన్, 3 వైపులా రంగులు ఉన్న ఘనముల సంఖ్య ఎంత? హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ ఆర్ 3 సైడ్ పెయింటెడ్? అలా 3 సైడ్ పెయింటెడ్ అన్నాడు అంటే ఆల్వేస్ కాన్స్టాంట్ ఆన్సర్ 8. ఎల్లప్పుడూ ఆన్సర్ 8. ఎందుకంటే మనకు ఒక క్యూబ్ కానీ డైస్కి కానీ క్యూబాయిడ్కి కానీ ఎన్ని కార్నర్స్ అయితే ఉంటాయో ఆ కార్నర్లో మాత్రమే మనం 3 సైడ్ పెయింట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలా ఎన్ని కార్నర్స్ ఉంటే అన్ని 3 సైడ్ పెయింటెడ్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఏవైనా రెండు రంగులున్న లఘు ఘనాల సంఖ్య ఎంత? హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ ఆర్ ఓన్లీ 2 సైడ్ పెయింటెడ్? ఇక్కడ రెండు ఫేసెస్ అన్నాడు, 2 రంగులు అన్నాడు. ఏమైనా కలర్ మెన్షన్ చేశాడా? రెడ్ కలర్, బ్లూ కలర్ ఆర్ ఎల్లో కలర్, అలా కలర్ మెన్షన్ చేయలేదు. కలర్ మెన్షన్ చేయకపోతే ఇప్పుడు మన రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు ఏమొస్తుందంటే కలర్ మెన్షన్ చేయకపోతే ఫార్ములా 12 × n-2 అవుతుంది. అప్పుడు 12 × n వాల్యూ ఎంత అంటే 5 - 2. ఓకే, 5 - 2 వాల్యూ 3. 12 3 వాల్యూ ఎంత అంటే 36. అంటే 36 లఘు ఘనాలు ఉంటాయి. ఏది? ఏవైనా 2 రంగులు, రెడ్ ఎల్లో కావచ్చు, రెడ్ బ్లూ కావచ్చు, అదేవిధంగా బ్లూ ఎల్లో కావచ్చు, ఎలా అయినా కావచ్చు. అలా ఏవైనా 2 రంగులు ఉండేవి మొత్తం ఎన్ని ఉంటాయంటే 36 ఉంటాయి. మళ్ళీ స్పెసిఫిక్గా కలర్ మెన్షన్ చేస్తే రెడ్ అండ్ బ్లూ అంటే దీన్ని బై 3 చేయాలి. అప్పుడు ఎంత? 12 వస్తుంది. తర్వాత మళ్ళీ బ్లూ అండ్ ఎల్లో అన్నా కూడా 12. నెక్స్ట్ బ్లూ అండ్ రెడ్ అన్నా కూడా 12 వస్తుంది. అలా ఏవైనా 2 కలర్ మెన్షన్ చేస్తే దీన్ని బై 3 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఒక ముఖంపై మాత్రమే రంగు కలిగి ఉండి అది పసుపు రంగు. అంటే ఏమి ఇచ్చాడంటే వాడు మూడో క్వశ్చన్కి ఒకవైపు మాత్రమే రంగు ఉండాలంట. ఒకవైపు మాత్రమే రంగు ఉండి అది కూడా ఏ రంగు ఉండాలి అంటే ఎల్లో, పసుపు రంగు ఉండాలంట. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ ఆర్ ఓన్లీ 1 సైడ్ పెయింటెడ్ విత్ ఎల్లో కలర్ అని అన్నాడు. కాబట్టి అలా కలర్ మెన్షన్ చేశాడుగా వాడు. కలర్ మెన్షన్ చేస్తే ఫార్ములా ఒక సైడ్ అన్నాడు కాబట్టి 2 × n-2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే మనం యాక్చువల్గా 6 × రాస్తాం, కానీ దాన్ని బై 3 చేస్తే ఆ 6 కాస్త 2గా మారిపోతుంది. అప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 2 × n వాల్యూ 5, 5 - 2 హోల్ స్క్వేర్, 5 - 2 వాల్యూ 3 స్క్వేర్ ఎంత అంటే 9. దేర్ఫోర్ 2 × 9, 2 9s వాల్యూ ఎంత అంటే 18. అంటే మొత్తం ఎన్ని లఘు ఘనాలు ఉంటాయంటే 18 లఘు ఘనాలు ఉంటాయనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇదే ఫజిల్ పైన ఇంకా ఏం క్వశ్చన్ క్రియేట్ చేశాడంటే సేమ్ ఫజిల్ 2 ముఖాలపై మాత్రమే రంగు కలిగి ఉన్న ఒక ముఖంపై నీలం రంగు, మరో ముఖంపై పసుపు రంగు. ఇక్కడ 2 ముఖాలు అన్నాడు వాడు. 2 ముఖాలపై అన్నాడు అంటే ఇక్కడ ఆ స్పెసిఫిక్గా కలర్ మెన్షన్ చేశాడు కాబట్టి అప్పుడు 4వ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఒకలా కలర్ మెన్షన్ చేయకపోయింటే 12 × n-2 అయిపోయింది. 12 × n-2. కానీ ఇప్పుడు కలర్ మెన్షన్ చేశాడు కాబట్టి ఆ 12 × n-2ని 1/3తో మల్టిప్లై చేయాలి. 1/3తో మల్టిప్లై చేస్తే ఫార్ములా ఏం రాసుకున్నాం?
4 ఇంటూ n-2 అవుతుంది. ఏది స్పెసిఫిక్గా కలర్ మెన్షన్ చేస్తే అప్పుడు 4 ఇంటూ n వాల్యూ ఎంత అంటే అది దేని యొక్క క్యూబ్ 5 క్యూబ్ కాబట్టి 5 - 2. ఓకే 5 - 2 వాల్యూ 3. అప్పుడు 4 3s వాల్యూ ఎంత అంటే 12 అంటే 12 మాత్రమే ఉంటాయి. అలా ఏవేవి కలర్స్ రెడ్ కలర్ అండ్ అదేవిధంగా బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్. బ్లూ అండ్ ఎల్లో తీసుకున్నా, ఎల్లో అండ్ బ్లూ తీసుకున్నా, ఎల్లో అండ్ రెడ్ తీసుకున్నా, రెడ్ అండ్ బ్లూ తీసుకున్నా కూడా ఆల్వేస్ ఆన్సర్ 12 ఉంటాయి. ఓకే అలా ఏ రెండు కలర్ కూడా సమానంగా ఆన్సర్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎరుపు రంగు లేనివి లఘు ఘనాల సంఖ్య. ఇక్కడ ఎరుపు రంగు మాత్రమే ఉన్నది కాదు, ఎరుపు రంగు లేనిది అంటే డయాగ్రామ్ ఇలా తీసుకుంటే ఇలా మనం కట్ చేస్తాంగా, అలా కట్ చేసిన తర్వాత ఇలా 5 పీస్ రాని 4 కట్ చేయాలి. 1 ఓకే 2 3 4 1 2 3 4 అలా కట్ చేయాలి. అలా కట్ చేసిన దగ్గర రెడ్ కలర్ పెయింట్ చేసాంగా, అలా దీనికి ఆపోజిట్ కూడా రెడ్ కలరే రావాలి. అంటే మరి రెడ్ కలర్స్ ఉండేవి, రెడ్ కలర్స్ లేనివి కనుక్కోవాలంట. రెడ్ కలర్స్ లేనివి కనుక్కోవాలి అంటే ఈ మొత్తం ఇదంతా తీసేయాలి. ఓకే ఇదంతా తీసేయాలి అంటే మొత్తం ఇది తీసేసి దీనికి ఆపోజిట్లో కూడా తీసేయాలి. అంటే మొత్తం ఎన్ని పీస్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ రెడ్ కలర్ ఇది ఉందనుకోండి, ఇది రెడ్ కలర్ ఇది ఉందనుకుంటే ఈ మొత్తం పీసెస్ అన్నీ తీసేయాలి. ఓకే పైన ఉన్న మొత్తం పీసెస్ ఎలా అంటే ఇక్కడ మొత్తం డయాగ్రామ్ కనుక తీసుకుంటే ఇది ఒక క్యూబ్. ఓకే ఈ క్యూబ్లో మనకి ఏ విధంగా రావాలి అంటే 1 2 3 4 ఇక్కడ సేమ్ 1 2 3 4 కార్డ్స్ 1 2 3 4 కార్డ్స్ అలా 4 కట్ చేసాం. ఆపోజిట్ ఫేసెస్ ఇక్కడ రెడ్ కలర్ వేస్తే ఇక్కడ రెడ్ కలర్, ఇక్కడ బ్లూ కలర్ ఉంటే ఇది బ్లూ కలర్, తర్వాత ఇది ఎల్లో కలర్ ఉంటే ఇది ఎల్లో కలర్. ఇది ప్రొసీజర్ ప్రకారం చేసే విధానం. తర్వాత దీనికి మనం ఏం చేశాడు వాడు ఎరుపు రంగు లేనివి అన్నాడు. ఎరుపు రంగు అంటే ఈ కేస్ ఇదంతా తీసేయాలి. ఓకే ఇదంతా పైన పీస్ మొత్తం తీసేయాలి. కింద కూడా రెడ్ కలర్ ఉందిగా కాబట్టి ఇది కూడా ఈ పీసెస్ కూడా తీసేయాలి. అంటే మొత్తం ఎన్ని పీసెస్ తీసేయాలి సెట్ అంటే 2 పీసెస్ తీసేయాలి. అలా 2 పీసెస్ తీసి రిమైనింగ్ అంతా కౌంట్ చేస్తూ పోతే మనకు ఆడే టైం అయిపోతుంది. మరి దీన్ని షార్ట్ కట్ ఏ విధంగా చేయాలి అంటే అలా కలర్స్ లేనివి ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే దీన్ని షార్ట్ కట్లో ఏ విధంగా చేయాలి అంటే మనకు ఎన్ని పీసెస్ ఇచ్చాడు వాడు 125 పీసెస్. అలా ఈచ్ యాక్సిస్లో 5 పీసెస్ ఎందుకు ఇంటూ కాబట్టి 5 క్యూబ్ కాబట్టి మన ఇష్టం ఏదో ఒక యాక్సిస్లో 2 పీసెస్ తీసేయాలి. ఎందుకు తీసేస్తున్నాం పైన ఒక పీస్ కింద రెడ్ కలర్స్ ఉండి తీసేయాలి. రెడ్ కలర్స్ ఉండేవన్నీ తీసేస్తే అప్పుడు 2 పీసెస్ తీసేసినట్టు అవుతాం. అప్పుడు ఏమవుతుంది షార్ట్ కట్లో ఆన్సర్ 5 ఇంటూ 3 5 5s 25 25 3s ఎంత అంటే 75. అంటే 125లో 75 పీసెస్ అనేవి రెడ్ కలర్సే ఉండవు. ఇంకా రెడ్ కలర్స్ ఉండేవి ఎంత అంటే రిమైనింగ్ 50 ఏదో ఒక చోట. ఇప్పుడు రెడ్ కలర్స్ లేనివి 75 అంటే రెడ్ కలర్స్ ఉండేవి ఎంత అంటే 50 వస్తుంది. ఓకే ఇది ఈ ఫజిల్ పైన ఉన్న క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఘనం యొక్క 2 ఆసన్న ఉపరితలాలకు అంటే ఆసన్న అంటే పక్కన ఉన్నదాన్ని 2 ఆసన్న ఉపరితలాలకు ఎర్రని రంగు వేయబడినది. ఎర్రని రంగు ఉపరితలాలకు ఎదురుగా ఉన్న ఉపరితలాలకు నల్ల రంగు వేయబడినది. మిగిలిన 2 ఉపరితలాలకు ఆకుపచ్చ రంగు వేయబడినది. అప్పుడు ఆ ఘనాన్ని సమాన పరిమాణం గల 64 లఘు ఘనాలుగా ఖండించడం జరిగినది. అయితే ఇక్కడ క్వశ్చన్స్ క్రియేట్ చేశాడు చూద్దాం. ఇక్కడ వాడిచ్చింది అన్ని ఆపోజిట్కి సేమ్ కలర్ కాదు, లేక అన్ని ఫేసెస్కి సేమ్ కలర్ కాదు. ఓకే చూద్దాం. ఇక్కడ మొత్తం ఓవరాల్గా 64 రావాలి అంటే మనం 3గా కట్ చేయాలి. 1 2 3 అలా 4 పీసెస్ ఏర్పడాలి. 1 2 3 నెక్స్ట్ ఇక్కడ కూడా 1 2 3 అలా 3 కట్ చేసుకుంటూ రావాలి. అలా కట్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆసన్న ఉపరితలాలకు అంటే ఈ 2 పక్కనానికి ఇది రెడ్ కలర్ ఉంటే ఇది రెడ్ కలర్, పక్కన రెడ్ కలర్. తర్వాత ఎర్రని ఉపరితలాలకు ఎదురుగా ఉన్నదాన్ని నలుపు రంగు కూడా, దీనికి ఆపోజిట్లో బ్లాక్ కలర్, ఇదంతా బ్లాక్, దీనికి ఆపోజిట్లో ఇదంతా బ్లాక్. అంటే ఈ బ్లాక్ కూడా ఆపోజిట్లో పక్కనే ఉన్నాయి.
అంటే రెండు కలర్స్ పక్కన పక్కన ఉన్నాయంటే దానికి ఆపోజిట్లో ఉన్నవి కూడా వెనక పక్కన పక్కనే ఉంటాయని అర్థం. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా మిగిలిన ఉపరితలాలకు ఆకుపచ్చ రంగు అంటే రిమైనింగ్ ఇదేగా గ్రీన్, ఇదంతా ఏమవుతుందంటే ఇదంతా గ్రీనే అవుతుంది. ఇది ప్రొవిజర్ ప్రకారం చేసే విధానం, అలా కౌంట్ చేసుకుంటూ పోవాలి. ఇవి మన షార్ట్ కట్ చూస్తే ఒక ఉపరితలంపై మాత్రమే రంగు వేయబడిన చిన్న లఘు కణాల సంఖ్య. ఒక ఉపరితలంపై మాత్రమే అన్నాడు. ఒక ఉపరితలంపై మాత్రమే అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏమంటే 6 × n - 2 అప్పుడు దీన్ని షార్ట్ కట్లో చేయాలంటే n వాల్యూ ఎంత అంటే 4, n వాల్యూ 4 - 2 4 - 2 వాల్యూ 2 స్క్వేర్ వాల్యూ 4 6 వాల్యూ ఎంత అంటే 24. అంటే ఒక ముఖంపై మాత్రమే రంగు ఉండేవి అంటే ఇక్కడ 1 2 3 4 ఒక ఫేస్ పైన 4 ఉంటే అలా మొత్తం ఓవరాల్ 6 ఫేసెస్ ఉంటాయి. అలా ఈ 6 ఫేసెస్ పైన ఆన్సర్ ఏ విధంగా చేయాలంటే 24 వస్తాయి. ఓకే, తర్వాత ఆకుపచ్చ రంగు వేయబడిన ఉపరితలాలు కనీసం ఒకటైనా, ఇక్కడ కనీసం అన్నాడు, అదేవిధంగా కలర్ కూడా మెన్షన్ చేశాడు. అలా కనీసం ఒకటైనా ఆకుపచ్చ రంగు అంట అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అలా ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 14 15 16 పైన 16 ఉంటాయి, కింద గ్రీన్ కలర్ కూడా 16 ఉంటాయి, కానీ మొత్తం ఓవరాల్ 32. అలా 32 వస్తాయి. కాబట్టి దీనికి షార్ట్ కట్లో ఏ విధంగా చేయాలి 64 కాబట్టి 4 × 4 అలా 2 యాక్సెస్ తీసుకుంటాం. 4 4 16 + 16 కలిపితే ఎంత అంటే 32. ఎందుకంటే పైన 16 ఉంటాయి, కింద 16. దేర్ఫోర్ దీనికి ఆన్సర్ ఎంత అంటే 32. ఓకే, ఇదే ఫజిల్ పైన ఇంకా ఏ రకం కోసం అడిగాడంటే వాడు 3 వైపులా రంగులు కలిగి ఉన్న ఘనాల సంఖ్య ఆల్వేస్ ఆన్సర్ 8. 3 వైపులా రంగులు ఉన్న ఘనాల సంఖ్య ఎంత అంటే ఆల్వేస్ ఆన్సర్ 8. ఓకే, ఒకే ముఖంపై ఆకుపచ్చ రంగు దాని ఆసన్నంగా ఉన్న ముఖంపై నలుపు లేదా ఎరుపు రంగు కలిగి 2 ఉపరితలాలపై మాత్రమే రంగు వేయబడిన ఘనాల సంఖ్య. ఇక్కడ 2 కలర్స్ మెన్షన్ చేశాడు. 2 కలర్ మెన్షన్ ఇక్కడ ఆర్ లేదా అనే పదం వాడాడు. అప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తామంటే 2 కలర్ మెన్షన్ చేశాడు కాబట్టి 4 × n - 2 అది ఏ దానికి రాకుపచ్చ గ్రీన్ కలర్కి అండ్ బ్లాక్ కలర్కి. నెక్స్ట్ అదేవిధంగా లేదా అంటే ప్లస్, మళ్ళీ అదేవిధంగా గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అది కూడా 4 × n - 2 వాడతాం. అలా 2 కలర్స్ వచ్చే విధంగా ఎన్ని ఉన్నాయి అంటున్నాడు వాడు. అప్పుడు n వాల్యూ 4 తీసుకుంటే 4 - 2 ఇట్లా 4 - 2 4 - 2 వాల్యూ 2 2 4 8. ఓకే, ప్లస్ ఇక్కడ 8 + 8 ఎంత అంటే 16. దేర్ఫోర్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 16 ఈజ్ ఎ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏ ఉపరితలంపై రంగు వేయని లఘు కణాల సంఖ్య. అసలు రంగే లేనివి ఎన్ని అంటున్నాడు వాడు. రంగే లేనివి ఎన్ని అంటే n - 2 హోల్ క్యూబ్. n - 2 హోల్ క్యూబ్ అంటే ఇక్కడ 4 - 2 హోల్ క్యూబ్. 4 - 2 వాల్యూ 2 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 8. దేర్ఫోర్ దీనికి ఆన్సర్ 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు వరకు మనం క్యూబ్ చూసాం. ఇదే కాన్సెప్ట్లో క్యూబాయిడ్ వస్తే ఏ విధంగా చేయాలి అని చూద్దాం. ఇక్కడ లెంత్ పొడవు అంటే ఎల్ ఎన్ని భాగాలు ఉన్నాయంట 4 భాగాలు, వెడల్పు బ్రెడ్త్ 3 భాగాలు, ఎత్తు 6 భాగాలు ఉన్నాయంట. అంటే ఇక్కడ డయాగ్రామ్ ఎల్ వాల్యూ 4, బి వాల్యూ 3 అండ్ హెచ్ వాల్యూ 2. మనం అక్కడ ఎన్ వాల్యూ పొడవు వెడల్పు ఎత్తు 3 సమానం కాబట్టి ఫార్ములాస్ వస్తాయి. అది 12 × n - 2 ఫార్ములాస్ వస్తాయి. ఇక్కడ ఎన్ వాల్యూ 3 వేరుగా ఉన్నాయి. అప్పుడు దీనికి ఫార్ములాస్ ఏం రావాలి అంటే 3 వైపులా రంగులు ఉండేవి అంటే ఆల్వేస్ ఆన్సర్ 8. ఓకే, 2 వైపులా రంగులు ఉండేవి అంటే 2 సైడ్ పెయింటెడ్ అనే ఆన్సర్ వచ్చినప్పుడు అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే అక్కడ 12 × n - 2గా అప్పుడు ఫార్ములా ఇక్కడ 4 × l - 2 ప్లస్ 4 × b - 2 ప్లస్ 4 × h - 2 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఒక సైడ్ మాత్రమే రంగు ఉండేది, ఓన్లీ 1 సైడ్ మాత్రం పెయింట్ అంటే ఫార్ములా అక్కడ ఏమవుతుంది 6 × n - 2 హోల్ స్క్వేర్. ఇక్కడ 2 × l - 2 × b - 2 ప్లస్ 2 × b - 2 × h - 2 ప్లస్ 2 × h - 2 × l - 2 అనేది ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ 4వ ఫార్ములా అసలు రంగే లేనివి అన్నాడు. అసలు రంగే లేనివి అంటే అక్కడ ఫార్ములా ఏంది n - 2 హోల్ క్యూబ్.
అంటే ఇక్కడ ఈ ఫార్ములా ఏమవుతుందంటే ఇప్పుడు L-2 ఇంటూ B-2 ఇంటూ H-2 అవుతుంది. ఇవి క్యూబాయిడ్కి సంబంధించిన ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ఉపయోగిస్తూ మనకి వాడు ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు వాడు, అసలు రంగే లేని లఘు ఘనాల సంఖ్య. అసలు రంగే లేని లఘు ఘనాల సంఖ్య ఎంత అంటే ఇక్కడ రంగు లేనివి రావాలి అంటే మనకు ఏం ఫార్ములా వాడాలి, దీనికి ఆన్సర్ ఏ విధంగా చేయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ రంగే లేనిది కాబట్టి L-2 B-2 అండ్ H-2 ఫార్ములా. అప్పుడు 4-2 అండ్ 6-2 అండ్ అదేవిధంగా ఓకే 2 ఇక్కడ వాల్యూ హైట్ వచ్చి 6 పార్ట్స్. ఓకే 6-2 ఓకే బేస్ వాల్యూ 3 ఓకే బేస్ వాల్యూ 3 లెంత్ వాల్యూ 4 అండ్ హైట్ వాల్యూ 6 4-2 అండ్ అదేవిధంగా 3-2 అండ్ 6-2 therefore is equal to 4-2 value 2 3-2 1 6-2 4 4 into 1 into 2 వాల్యూ ఎంత అంటే 8. అంటే అసలు రంగే లేనివి ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఒకే రంగు ఉన్న ఘనాల సంఖ్య. ఒకే రంగు ఉన్న ఘనాల సంఖ్యకు ఫార్ములా 2 ఇంటూ L-2 ఇంటూ B-2 ప్లస్ 2 ఇంటూ B-2 ఇంటూ H-2 ప్లస్ 2 ఇంటూ H-2 ఇంటూ L-2. ఈ ఫార్ములాలో సింప్లిఫై చేయాలి. ఓకే, ఈ ఫార్ములా సింప్లిఫై చేస్తే 2 ఇంటూ 4-2 ఓకే ఇక్కడ 3-2 ప్లస్ 2 ఇంటూ 3-2 అండ్ 6-2 ప్లస్ 2 ఇంటూ 6-2 అండ్ 4-2. దీన్ని సింప్లిఫై చేస్తే నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ 1 2 ఇంటూ 1 ఇంటూ 4 2 ఇంటూ 4 ఇంటూ 1 ఓకే 4 ప్లస్ 8 ప్లస్ 8 8 ప్లస్ 8 ప్లస్ 4 ఎంత అంటే ఇక్కడ 20. అలా ఒకే వైపు రంగున ఘనాల సంఖ్య ఎంత అంటే 20. చిన్న లఘు ఘనాల సంఖ్య ఎంత అంటే ఇక్కడ చిన్న ఘనాల సంఖ్య లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అప్పుడు 4 ముళ్ళ 12 12 ఆర్ల 72. అలా మొత్తం ఎన్ని పీసెస్ ఉంటాయంటే 72 ఉంటాయి. లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఖచ్చితంగా 2 ముఖాలపై రంగు కలిగిన ఘనాల సంఖ్య. 2 ముఖాలపై రంగు ఉన్న ఘనాల సంఖ్య ఫార్ములా ఏమంటే 4 ఇంటూ L-2 ప్లస్ 4 ఇంటూ B-2 ప్లస్ 4 ఇంటూ H-2. ఓకే, ఇక్కడ L వాల్యూ ఎంత అంటే 4, B వాల్యూ 3, H వాల్యూ 6. అప్పుడు 4-2 2 2 4 జా 8. ఇక 3-2 వాల్యూ 1 1 4 జా 4 ప్లస్ 6-2 వాల్యూ 4 4 4 జా 16 16 ప్లస్ 4 ప్లస్ 8 వాల్యూ ఎంత అంటే 28. ఓకే 28 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, ఇవి క్యూబ్ అండ్ క్యూబాయిడ్ సంబంధించిన ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్. ఓకే, మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.